హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పిటంత మనసు పార్ట్ 31. నెక్స్ట్ డే మార్నింగ్ మొబైల్ రింగ్ అయ్యిద్ది. లిఫ్ట్ చేయగానే ముఖేష్, లేచావా? కాలేజీ టైం అవుతుంది అంటది వసు. హామా అంటాడు ముఖేష్. రెడీ అవ్వు, టిఫిన్ పంపిస్తున్నాను అంటది. అలాగే అని రెడీ అయ్యి టిఫిన్ చేసి కాలేజీకి వెళ్తాడు. రక్ష మాత్రం ముఖేష్ వైపు సీరియస్గా ఉంటది. ఫస్ట్ క్లాస్ కంప్యూటర్స్ ల్యాబ్ అవటం వల్ల అందరూ ల్యాబ్కి వెళ్తారు. రక్ష రోలో ఫస్ట్లో కూర్చుని ఉంటది. తన పక్కన వేరే వాళ్ళు కూర్చుంటం వల్ల ముఖేష్ వెళ్ళి నెక్స్ట్ రోలో కూర్చుంటాడు. దేవ్ అండ్ చైతు పక్కన అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖేష్ మాత్రం ఎలా మాట్లాడాలి రక్షతో అని అనుకుంటూ ఉంటాడు. రక్ష వర్క్ చేసుకుంటూ ఉంటది. దేవ్ సీట్లో నుంచి లెగుస్తాడు. ఏమైంది అంటాడు ముఖేష్. డౌట్ రా అంటాడు. నేను వస్తున్నా ఉండు అని దేవ్తో వెళ్తాడు ముఖేష్. సార్ రక్ష దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు వస్తది అంటారు రక్షతో. ఓకే సార్ అని చూస్తూ ఉంటది రక్ష. సార్ నాకు రాలేదు అంటాడు దేవ్. ఇటివ్వు అని దేవ్ తెచ్చిన దాన్ని చూస్తూ ఉంటారు. రక్ష వర్క్ చేసుకుంటూ ఉంటది. ముఖేష్ చుట్టూ చూస్తూ ఎవరూ చూడట్లా అనుకొని రక్ష వెంట్రుకల్ని లాగి ముందుకి తిరుగుతాడు తెలియనట్లు. రక్ష టక్కున వెనక్కి సీరియస్గా చూస్తుంది ముఖేష్ వైపు. ముఖేష్ సార్ చెప్తుంది విన్నట్లు ఓకే సార్ ఓకే అని అంటూ ఉంటాడు. రక్ష సీరియస్గా ముందుకు తిరిగిద్ది. ముఖేష్ నవ్వుకుంటూ ఉండగా ఇలా చెయ్యండి అంటాడు సార్. అలాగే సార్ అంటాడు దేవ్. సార్ నాకు ఆన్సర్ వచ్చింది అంటది రక్ష. గుడ్ అంటాడు సార్. ముఖేష్ నీకు అర్థమైందా అని అడుగుతారు సార్ ముఖేష్ని. హా అనబోతూ ఉండగా వెంటనే సార్ ఏంటి నెక్స్ట్ రోలో గొడవ అంటూ ఇదిగో అర్థం కాకపోతే రక్ష ముఖేష్కి చెప్పుమా, ఇప్పుడే వస్తాను అంటూ సార్ వెళ్తారు. ముఖేష్ రక్ష పక్కన కూర్చుంటాడు. అమ్మయ్యా అంటాడు. కానీ రక్ష సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా యాక్ట్ చేసింది చాలు, వెళ్ళు అంటది. అనగానే ముఖేష్ వెళ్ళమంటావేంటి రక్ష, నాకు డౌట్స్ ఉన్నాయి అంటాడు. నీ కథలు నా దగ్గర కాదు, వెళ్ళు అంటది రక్ష. చాలా రోజులైంది మనం మాట్లాడుకొని. మేబీ నా పైన కోపంగా ఉన్నావేమో. నీకు ఏమీ చెప్పకుండా చేస్తున్నాను అని ఈ రోజు కాలేజీ అయినాక నాతో రా, అంతా క్లియర్ చేస్తాను అంటూ ఉండగా అయిందా ముఖేష్ అంటాడు సార్. హా సార్ అని ముఖేష్ అక్కడి నుంచి లేచి వెళ్తాడు. రక్ష మాత్రం ముఖేష్ పై కోపంగానే ఉంటది. కాలేజీ అంతా అయినాక రక్ష వెళ్తుంటే ముఖేష్ రక్షకి రక్ష వెళ్ళకు ప్లీజ్ అని మెసేజ్ చేస్తాడు. కానీ రక్ష పట్టించుకోకుండా వెళ్తది. ముఖేష్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆపుదామనుకుంటే పక్కనే దేవ్ ఉంటాడు. ఇంకా ఆపలేకపోతాడు. ముఖేష్ తన రూమ్కి వెళ్ళి ఎలా రక్షని కూల్ చేయాలి, అస్సలు రక్షతో మాట్లాడటానికే టైం దొరకటం లేదు అని ఆలోచిస్తూ కాల్ చేద్దాం అని కాల్ చేస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంటికి వెళ్ళనా, ఇంట్లో ఉందా, దేవికి కాల్ చేద్దాం అని దేవికి కాల్ చేస్తాడు. మాటల్లో రక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్తాడు. ముఖేష్ మనసులో అత్తయ్య ఏదో అన్నది అని రక్షని హర్ట్ చేశా. ఒక తప్పు మీద ఇంకో తప్పు జరుగుతూనే ఉంది. ఒక్కసారి రక్షకి సారీ చెప్పాలి, ఎలా అనుకుంటూ డ్రోన్ని చూసి రక్ష కాదు ఈ డ్రోన్ సంగతి చూడాలి అని నిన్న చూసిన వీడియోతో ఎలా ఆపరేట్ చేయాలో చేస్తూ ఉంటాడు. చైతు లోపలికి వస్తాడు. ముఖేష్ ఆపరేట్ చేస్తుంటే డ్రోన్ మెల్లగా ఎగురుతూ ఉంటది. రే ఎగురుతుందిరా అంటాడు చైతు. లాస్ట్ టైం ఇలాగే ఎగిరింది బట్ పడిపోయింది అంటాడు. అనగానే చైతు ఓ అవునా, దీనిని ఎదురుగా ఉన్న టీ షాప్ దగ్గరికి తీసుకెళ్ళు అంటాడు. ట్రై చేస్తా అని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అది మెల్లగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటది. ముఖేష్ ఫేస్లో నవ్వొస్తుంది. చైతు చెప్పినట్లే దానిని టీ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. అది చూసి చైతు నవ్వుకుంటాడు. చైతు వెనక్కి తీసుకొచ్చేయి అంటాడు. అనగానే హా అని దానిని చైతు ముందుకి తీసుకొస్తాడు. అది చైతు ఎదురుగా ఎగురుతూ ఉంటుంది. అది చూసిన చైతు బాగుందిరా, ఇదే పాత మూవీస్లో చూస్తూ ఉంటాం, పుష్పక విమానాలు పావురాల్ని పంపిస్తారు మెసేజెస్ పాస్ అవటానికి, అలా ఉంది అనగానే ముఖేష్ నవ్వుతూ అవును రక్షకి పంపిద్దామా
అనుకుంటూ ఎస్ అనుకుంటూ ఒక పేపర్ తీసి, సారీ రక్ష, ఇక్కడికి ఎందుకు వచ్చానో అర్థమయ్యి ఉంటది. నువ్వు ఫ్రీగా ఉంటే నన్ను కలవ్వా? నా దగ్గర నీకు ఇవ్వటానికి కూడా ఏమీ లేవు. కానీ నీతో చెప్పడానికి చాలా కబుర్లు ఉన్నాయి. ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ తలనొప్పిని అని రాసి డ్రోన్ అండ్ గూగుల్ మ్యాప్ హెల్ప్తో పంపిస్తాడు. రక్ష బెడ్రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటది. బయటకి చూస్తూ ఏంటి సౌండ్ వస్తుంది అని బయటకి చూస్తూ, డ్రోనా, ముఖేష్ వచ్చాడా అనుకుంటూ బయటకి వెళ్తది. డ్రోన్ ఒక్కటే ఉంటది. కిందకి చూస్తది కానీ ఎవరూ ఉండరు. మరి ఇదేంటి అని చూడగానే ఏదో పేపర్లా ఉంటది. అది ఓపెన్ చేసి చూసి నవ్వుకుంటూ పెన్ తీసి మెసేజ్ రాసి పంపిస్తది. ముఖేష్ ఆ డ్రోన్ రిటర్న్ వచ్చేదాకా చూస్తూ ఉంటాడు. హమ్మయ్య, డ్రోన్ వచ్చింది అని చూస్తూ ఆ లెటర్ అలాగే ఉందేంటి? లెటర్ ఇలాగే ఉంది అంటే రక్ష చదవలేదా? అబ్బా ఛ! అంతా వేస్ట్ అయింది. 2 అవర్స్ నుంచి ఇదే పనిలో ఉన్నాను అనుకుంటూ ఆ లెటర్ ఓపెన్ చేయగానే వెళ్ళి పని చూసుకో అని ఉంటది. దాన్ని చూస్తూ అస్సలు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని డల్గా ఫేస్ పెట్టి, అవును, అస్సలు విషయం మర్చిపోయాను. ఈ డ్రోన్ సక్సెస్ఫుల్గా రక్ష ఇంటికి వెళ్ళొచ్చింది అని నవ్వుకుంటూ, రేయ్ చైతూ అంటూ బయటికి రాగానే రక్ష లోపలికి ఎంటర్ అవుతూ ఉంటది. ముఖేష్ నవ్వుతూ రక్ష దగ్గరికి వెళ్ళి 2 భుజాలతో పట్టుకొని, మన డ్రోన్ నీ దగ్గరికి వచ్చింది అంటాడు నవ్వుతూ. రక్ష నవ్వుతూ తల ఊపిద్ది. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అస్సలు నేను పంపింది సక్సెస్ఫుల్గా వచ్చింది. అసలు ఏం చెయ్యాలి అని సంతోషంలో రక్షని ఎత్తుకొని తిప్పుతాడు. రక్ష నవ్వుతూ, ఏయ్ వదలరా, వదులు అంటది. వెంటనే ముఖేష్ తల ఊపుతాడు. తిప్పుతూనే ఉంటాడు. ఏయ్ కళ్ళు తిరుగుతున్నాయి అంటది రక్ష. ముఖేష్ నవ్వుతూ రక్షని వదిలి, అస్సలు అంతా బ్లాంక్గా ఉంది. అసలు ఎలా అంత దూరం వచ్చింది అంటాడు. అనగానే రక్ష, నేను రావటానికి నాకు 15 మినిట్స్ పట్టింది. దానికి 5 మినిట్స్ సరిపోయింది. నాకు ట్రాఫిక్ ఉంది కాబట్టి లేట్ అయ్యింది. దానికి ఏమీ లేట్ లేదు అనగానే ముఖేష్, హా అవును అని నవ్వుకుంటూ రక్ష వైపు చూస్తూ, నా దగ్గరికి వచ్చావు, కోపం పోయిందా నా పైన అంటాడు. అనగానే రక్ష ముఖం ముడుచుకొని ఉండి, నాకు తెలియకుండా అన్నీ చేస్తున్నావు, ఏమీ చెప్పట్లేదు, కానీ డ్రోన్ చూడగానే ఆగలేకపోయాను, అందుకే వచ్చేసా అంటది. అనగానే ముఖేష్ రక్ష దగ్గరికి వస్తూ, అయితే అమ్మాయి గారికి అలకపోయిందనమాట అనగానే రక్ష, పోలేదు అంటది. వెంటనే ముఖేష్ నవ్వుతూ, నీ అలకపోవటానికి ఏం చేయాలో చెప్పు, ఏదడిగినా చేస్తా అనగానే రక్ష, "మ్మ్, గట్టిగా హక్ ఇవ్వాలి అంటది. ముఖేష్ నవ్వుతూ రక్షని హక్ చేసుకొని, ముఖేష్ ఇంకా ఏం చేయాలి అంటాడు. అనగానే రక్ష, ఏమీ లేదు అన్నట్లు తల ఊపుతూ గట్టిగా హక్ చేసుకొని, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఫస్ట్ నాకే పంపావు కదా అంటది. అనగానే ముఖేష్, హా అని నవ్వుతూ, నా ఐడియా ఫస్ట్ టైం రియల్ వరల్డ్లో ఇంప్లిమెంట్ చేశాను, నమ్మలేకపోతున్నా, ఇది సక్సెస్గా వెళ్ళొచ్చింది అంటాడు. అనగానే రక్ష, నీ ఐడియానా అంటది. వెంటనే ముఖేష్ రక్షాన్ని చూస్తూ నవ్వుతూ, కాదు, మన ఐడియా అంటాడు. అనగానే రక్ష నవ్వుకుంటది. అది అంటది. వెంటనే ముఖేష్, ఇంకా ఇది నేను అనన్య మ్యామ్కి చెప్పొచ్చేమో అంటాడు. అనగానే రక్ష, వద్దు అంటది. ఎందుకు అంటాడు రక్ష. ఇది జస్ట్ లెటర్ మాత్రమే తీసుకొచ్చింది, కానీ వెయిట్ ఉన్నవి కాదు కదా అంటది. లెటర్ అంటే బరువు ఉండదు, సో మనం వెయిట్తో ట్రై చేయాలి ఫస్ట్ అంటది. కరెక్టే, మర్చిపోయాను, ఇప్పుడే చేద్దాం అంటాడు. అనగానే రక్ష, యా అని డ్రోన్ని పట్టుకోగానే వేడిగా ఉంటది. ముఖేష్, ఇది వేడిగా ఉంది అంటది. అవునా, అయితే కొంచెం ఆగి ట్రై చేద్దాం అంటది. అనగానే రక్ష, హా అంటూ, ఈ రూమ్లో ఎవరూ లేరా అంటది. లేరు, లేరు రక్ష, ఈ రూమ్ ఓన్లీ నా ఎక్స్పెరిమెంట్ కోసమే తీసుకున్నాను అంటది. అవునా, మామయ్యకి తెలుసా అంటది రక్ష. లేదు, ఎవరికీ తెలియదు, అందరూ చైతూ రూమ్ అని అనుకుంటున్నారు. ఈ ఇంటి ఓనర్ యుఎస్లో ఉంటాడంట, సో కొన్ని డేస్ వాడుకోవచ్చు అని చైతూ చెప్తే ప్లాన్ చేశాను అనగానే, ఎందుకు ఇలా, ఇంట్లోనే చెయ్యొచ్చు కదా
అంటది. వెంటనే ముఖేష్కి రిషి మాటలు గుర్తొచ్చి, నేను చేస్తాను, అది సక్సెస్ కాలేదనుకో అందరి ముందు ఫెయిల్యూర్లా నుంచోవాలి అనగానే రక్ష ముఖేష్తో, ఎప్పుడూ అలా అనుకోకు ప్లీజ్ అంటది. వెంటనే ముఖేష్ అంటూ ఉండగా చైతు రేయ్ వచ్చిందా అంటూ లోపలికి వస్తాడు. రక్ష టక్కున ముఖేష్కి దూరంగా వెళ్తూ, ఇంక నేను వెళ్తాను అంటది. పర్లేదు సిస్, ఉండండి, టీ ఏమైనా తాగుతారేమో అని వచ్చాను అంటాడు. వెంటనే ముఖేష్ తాగుతావా అంటాడు. అనగానే రక్ష అంటది. వద్దంటలేరా అంటాడు ముఖేష్. సరేరా, కావాలంటే కాల్ చెయ్యి అని వెళ్తాడు. ఏమైనా కావాలా అంటాడు ముఖేష్. వెంటనే రక్ష, వద్దు, నేను నీతో మాట్లాడటానికి వచ్చాను. ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా సరిగ్గా మాట్లాడి అంటది. అనగానే ముఖేష్ నవ్వుతూ దా అని ఇద్దరూ బెడ్పై కూర్చుంటారు. కన్వీనియంట్గా ఉందా అని అడుగుతాడు. హా అంటది. ముఖేష్ రక్ష చెయ్యి పట్టుకొని చెప్పు అంటాడు. నువ్వే చెప్పాలి, ఎందుకు సడన్గా మాట్లాడాల నాతో, ఎంత కోపం వచ్చిందో తెలుసా అనగానే వెంటనే ముఖేష్, ఏది అనుకొని జరగల, అన్నీ అలా జరిగిపోయాయి, డాడ్ దగ్గర గ్రేట్ అనిపించుకోవాలని అనగానే రక్ష, ముందే తెలిస్తే నేను హెల్ప్ చేసేదాన్ని కదా అంటది. ఎవరి హెల్ప్ లేకుండా అనిపించుకుంటేనే గ్రేట్ అనగానే రక్ష నవ్వుతూ, నువ్వు చేస్తుంది చిన్న ప్రాజెక్ట్ కాదు, మనం ఒక టీంని ఏర్పరచుకోవాలి అంటది. అనగానే ముఖేష్ అంటూ డ్రోన్ వైపు చూస్తూ, ఇది మాత్రం సక్సెస్ అయితే బాగుండు, అప్పుడు నేరుగా అని ఆపేస్తాడు. ఏంటి నేరుగా అంటది రక్ష. అప్పుడు నేరుగా అత్తయ్య దగ్గరికి వచ్చి రక్షని ఇవ్వమని అడుగుతా అనగానే రక్ష సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటది. ముఖేష్ వంగి రక్ష ఫేస్లోకి చూస్తుంటే రక్షకి నవ్వొచ్చి నవ్వేస్తుంది. ముఖేష్ కూడా నవ్వుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.